చాలామంది ఏజెంట్లను రియల్ ఎస్టేట్‌కి సంబంధించి చాలా ట్రైన్ చేసిర్రు. మీ కింద పెద్ద టీమ్ గూడా ఉండేది. ఇప్పుడు గూడా ఉండొచ్చు. మీ కింద చాలామంది ఏజెంట్లుగా రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ఏజెంట్ చాలామంది ఉంటారు. కొత్తగా రియల్ ఎస్టేట్‌కొచ్చి తక్కువ సమయంలా ఎక్కువ డబ్బు సంపాదించాలి. రాత్రికి రాత్రి నేను లక్షాధికారి గావాలి, కోటీశ్వరుడిని గావాలని జెప్పేసి చాలామంది ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెడుతున్నారు. యువత ప్రధానంగా. మహిళలు గాని, ఎవరైనా గాని. అలాంటి వాళ్ళకి మీరేం జెప్తారు? చాలా మంచి ప్రశ్న అడిగావు. సూటి ప్రశ్న అడిగావు. ఐ రియల్లీ అప్రిషియేట్. ఏజెంట్లని చాలామంది మోసపోతున్నారు. ఎందుకు తెలుసా? మీరు మా దగ్గర చేరండి రేపు కోటీశ్వరుడు అయిపోతారు. ఎలాగవుతుందండి? ఈజ్ ఇట్ రియల్లీ పాసిబుల్? అది ఫేక్ అది. నేను ట్రైనింగ్ తీసుకున్నా, నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నోళ్ళు ఒక మంత్, 2 మంత్స్ తీసుకుంటారు. తీసుకున్నోళ్ళు ఏమనుకుంటారు, రామేశ్వరరావు దగ్గర చేరితే ఆయన దగ్గర నెక్స్ట్ మంత్ కోట్లు వస్తాయి. నేను క్లియర్‌గా చెప్తా డబ్బులు తీసుకోకముందే. నువ్వు నా దగ్గర చేరినా, ఇంక XYZ దగ్గర చేరినా ఫస్ట్ 6 నెలల నుండి 1 ఇయర్ నీకు డబ్బులు రావు అని చెప్తాను. దిస్ ఈజ్ అ రియల్ ఫ్యాక్ట్. ఎందుకంటే మెడికల్ ఫీల్డ్ ఎంత పెద్దగా ఉందో, సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ ఉందో, రియల్ ఎస్టేట్ కూడా అంతే ఫీల్డ్ ఉంది. రియల్ ఎస్టేట్ హమ్ కిసీ సే కమ్ నహీ, ఎవడికి తీసిపోం మనం. ఆ ఫీల్డ్‌లో నువ్వు టెర్మినాలజీ అర్థం చేసుకోవాలి, ఇంప్లిమెంట్ చేయాలి, లీడ్ జనరేట్ చేయాలి, లీడ్ కన్వర్ట్ చేయాలి, సేల్ చేయడం అంటే మినిమమ్ 6 నెలలు పడుతుంది. ఫస్ట్ 3 నెలలు నువ్వు నేర్చుకుంటావు. రెండో 3 నెలలు అర్థం చేసుకుంటావు. 3 నెలలు ఇంప్లిమెంటేషన్ అవుతావు. 3 క్వార్టర్‌కి రిజల్ట్ వస్తుంది. తర్వాత మాత్రం పికప్ అయిపోతావు. ఈ 1 ఇయర్ చేసి సో చాలామంది మార్కెట్ అంటే ఎండీస్ ఏమంటుంటే నువ్వు టీమ్‌ని చేర్పించట్లేదు, జాయిన్ కనిపించిన తలకాయ కల్లా పేపర్ రాసేస్తారు. రాజేంద్ర ప్రసాద్ సినిమాలో ఏదో ఉంది, ఏదో సినిమా తలకాయకి 2 పంటి ఏనుగుని పెడతాడు, మొత్తం భోజనం అంతా అయిపోద్ది. అక్కడికి ఏమవుతుందంటే ఫేక్ మాటలు వింటున్నారు, అబద్ధాలు చెప్తున్నారు కొంతమంది. ఆ మాటలు వినొద్దు. మీరు ఎవరి దగ్గర చేరుతున్నారో, ఏ లీడర్ దగ్గర జాయిన్ అవుతున్నారో, ఆ లీడర్ సత్తా ఏంటి, లీడర్ క్వాలిటీ ఏంటి, లీడర్ పర్పస్ ఏంటి, లీడర్ బ్రాండ్ ఎంత ఉంది, ఎంత పెర్ఫామ్ చేశాడు, ఎంత పెర్ఫామ్ చేయలేదు. మనం నేర్చుకున్నట్టు మన దగ్గర వాడు నేర్చుకుంటే వాడు లీడర్ కాదు కదా. ఇప్పుడు మీ బాస్ నీ దగ్గర నేర్చుకుంటే దెన్ ఈజ్ నాట్ ఏ బాస్, యువర్ ఏ బాస్. నువ్వు మీ బాస్ దగ్గర నేర్చుకుంటే ఆయన బాస్. సో ట్రైనింగ్లో మేము ఏం చెబుతామంటే హానెస్టీ, ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ. మేము ప్రాక్టికల్ ఎక్కువ ఇస్తాం. థియరీ అనేది తక్కువ. ఒక 10 టాపిక్లు ఉన్నాయనుకో, 2, 3 థియరీ ఉంటాయి. 7 టాపిక్స్ ప్రాక్టికల్గా నీతో మాట్లాడిస్తాం. ఒక ఏజెంట్గా నువ్వు ఏం చేయాలి, ఏం చేయకూడదు, కస్టమర్ని ఎలాగ హ్యాండిల్ చేయాలి, కస్టమర్ని ఎలా ఎంగేజ్ చేయాలి, కస్టమర్ని ఎలాగ క్వాలిఫై చేయాలి. ఫేక్ కస్టమర్స్ బ్రోకరే కస్టమర్ కింద వస్తాడు నీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి. వాళ్ళని ఎలాగ హౌ టు ఐడెంటిఫై, ఎలాగ గుర్తించాలి, క్వాలిటీ లీడ్ ఎట్లా జనరేట్ చేయాలి, నెగోషియేషన్ ఎలా చేయాలి, తర్వాత డీల్ ఎలా క్లోజ్ చేయాలి, సేల్ అగ్రిమెంట్ ఏంటి, సేల్ డీడ్ అంటే ఏంటి, ఈసీ అంటే ఏంటి, లీగల్ ఒపీనియన్ అంటే ఏంటి, ఇవన్నిటి మీద కూడా అవగాహన. రేరా అంటే ఏంటి, హెచ్ఎండిఏ డిటీసీపీ అంటే ఏంటి, ప్రతి టాపిక్ 10-15 టాపిక్స్ మీద కంప్లీట్ అవగాహన ఇచ్చి ఫీల్డ్లోకి వదులుతాం. ఫీల్డ్లో మా దగ్గర ట్రైనింగ్ అయిపోయి మా దగ్గర కార్పొరేట్ కంపెనీ 10 కంపెనీలు మెంటర్ చేస్తా. ఆ కంపెనీస్లో పెట్టిస్తాం మీకు జాబ్స్ ఫ్రీలాన్సర్గా. సో ఇవన్నీ చేస్తాం కాబట్టి మార్కెట్లో ఫ్యూచర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ టాపిక్ మాట్లాడా. రానున్న నెక్స్ట్ 10 ఇయర్స్లో $1 ట్రిలియన్ అంటే చాలా లక్ష కోట్లు, 75 మిలియన్ జాబ్స్ అంటే 7.5 crore జాబ్స్ ఎమర్జ్ అవుతున్నాయి. అది క్యాటర్ చేయడం మన దగ్గర ట్రైన్ మ్యాన్ పవర్ లేదు. అందుకనే నేను ఈ బ్రోకర్స్ కమ్యూనిటీ మీద అప్లిఫ్ట్ చేసి, బ్రోకర్ అంటే ఎందుకు పనికిరని ఏదో కాదు, ఈజీగా ఒక వర్త్ ఉంది, ఒక ప్రొఫెషన్ ఉందని ప్రూవ్ చేస్తుంది. దానికే ఈ ప్రోగ్రామ్ మురళీమోహన్ గారిని అందరూ చేస్తుంది. రియల్ ఎస్టేట్‌లో ఏజెంట్లకు బ్రోకర్ అనడం కరెక్టేనా? బ్రోకర్ అనే పదం వాడడం కరెక్టేనా? మన ఇండియాలో అంత రానియరండి. బట్ ఫారెన్లో బ్రోకర్ అంటే పెద్ద వాల్యూ. దండేసి దాన్ని 100 కోట్ల డీల్ కూడా బ్రోకర్ ద్వారా చేస్తారు. మనోళ్ళ 2 లక్షలు ఇస్తే జంప్ అయిపోతాం, ఫోన్ ఎత్తాం. వాడు 100 కోట్లు కూడా బ్రోకర్ ద్వారానే చేయాలి. వాళ్ళు లైసెన్స్డ్ బ్రోకర్ అంటారు దాన్ని. సో బ్రోకర్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్, చాలా విలువైన సబ్జెక్ట్. అసలు ఈ కొత్తగా వచ్చే వాళ్ళు గాని, ఎవరైనా గాని ఈ మధ్య యువత చాలామంది రియల్ ఎస్టేట్ మీద ఆసక్తి చూపుతుంది. చాలామంది రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకు వాళ్ళు సక్సెస్ కావాలంటే మీలాగా రియల్ ఎస్టేట్‌లో సుదీర్ఘకాలం నిలబడాలంటే ఏం జేయాలి? వాళ్ళకిచ్చే సలహా ఏంటి? ఫస్ట్ డెడికేషన్ అండ్ కమిట్మెంట్ ఉండాలి. హానెస్ట్గా ఉండాలి. చీట్ చేయొద్దు కస్టమర్ని. కమిషన్ కోసం డీల్ చేయకండి. కమిషన్ షుడ్ బి ఏ బై ప్రోడక్ట్ ఆఫ్ యువర్ సర్వీస్. కానీ నాకు కమిషన్ వస్తుంది కదని కస్టమర్ని ఇరికించొద్దు. కస్టమర్ని ఏదో జంక్ ప్రాపర్టీ కొనిపించొద్దు. ఒకవేళ ప్రాపర్టీకి ఎలక్ట్రికల్ లైన్స్ ఉంటే పైన చెప్పండి ఎలక్ట్రికల్ లైన్స్ ఉంది, వెనకాల గ్రేవైడ్ ఉంటే గ్రేవైడ్ ఉందని చెప్పి ముందు నాలా ఉంటే కవర్ చేయకండి. చాలామంది ముందు నుండి చూపించి వెనక ఉంటే చెప్పరు. యాజ్ ఏ లాంగ్ టర్మ్ ఉండాలంటే ఒక ఏజెంట్ నిజాయితీ ఇంపార్టెంట్, హానెస్టీ, కమ్యూనికేషన్స్, కన్విన్సింగ్ స్కిల్స్,
ఇవన్నిటికంటే గవర్నమెంట్ పర్మిషన్స్ ఏముండాలి, ఎలా చెక్ చేయాలి, లీగల్ ఒపీనియన్, తేరా అంటే ఏంటి, ఇవన్నీ కూడా మెయిన్. ప్లస్ ప్రోడక్ట్ నాలెడ్జ్, జియోగ్రఫికల్ నాలెడ్జ్, ఏరియా నాలెడ్జ్, లొకేషన్ డెవలప్మెంట్స్, గవర్నమెంట్ డెవలప్మెంట్స్, ప్రైవేట్ డెవలప్మెంట్స్, ఇవన్నీ ఉంటే కంప్లీట్ మ్యాన్ రేమండ్స్ అని ఒక సామెత ఉంది, కొటేషన్. కంప్లీట్ వన్ డీల్ కెన్ చేంజ్ యువర్ లైఫ్, అంటాడు ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఇక్కడ ఒక డీలు నీ భవిష్యత్తునే మార్చేస్తుంది. కాకపోతే కొంతమంది 3 నెలలు వస్తుంది, కొంతమంది 6 నెలలు వస్తుంది, కొంతమంది 1 year అయినా రాదు. డిపెండ్స్. ఇప్పుడు లేడీస్ జెంట్స్ కంటే ఎక్కువ చేస్తున్నారు. మీరు చూసుకోండి, మీరు యూట్యూబ్లో యాడ్స్ చూస్తే, మీరు యూట్యూబ్ ఛానలే కదా, లేడీస్కి ఉన్న యాడ్స్ జెంట్స్ లేరు. లేడీస్కి ఒక ఫార్ములా ఉంటుంది, ఓకేటీ అని చెప్తాను. ఓకేటీ, ఓపిక, కోరిక, తీరిక, ఈ 3 ఉండాలి రియల్ ఎస్టేట్లో. ఈ 3 లేకపోతే నువ్వు రానీలేవు. ఇవాళ పెట్టాను రేపు అయిపోవాలంటే 100% ఎవరైనా చెప్పినా నమ్మకండి. మీరు సెలెక్ట్ చేసుకుని మంచి లీడర్ని సెలెక్ట్ చేసుకుంటే, మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకుంటే, మంచి లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటే డెఫినెట్గా బిజినెస్. కొత్తగా రియల్ ఎస్టేట్ చేరే వాళ్ళు వెంచర్లలో రియల్ ఎస్టేట్ చేస్తే బాగుంటుందా, లేకపోతే ఓపెన్ ప్లాట్స్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి ఓ 6 నెలలకో ఏడాదికో రేట్లు పెరిగిన తర్వాత అమ్ముకుంటే బాగుంటుందా? అది కేస్ టు కేస్ మాట్లాడండి. వాడు ప్రస్తుతం ఎవరైతే రియాల్టర్ ఉన్నాడు కదా, ఆయన ఏ స్టేజ్లో ఉన్నాడు, ఏ పరిస్థితిలో ఉన్నాడు, ఏ ఏజ్ ఉంది, ఎంత ఉంది అనే దాని మీద ఉంటుంది. ఇది కరెక్ట్, అది కరెక్టే. ప్లాట్లు కొనుక్కోవడం, ప్లాట్లు అమ్మడం ఈజీ నన్ను అడిగితే. అపార్ట్మెంట్ అమ్మడం కష్టం. కానీ అపార్ట్మెంట్లో లాభం వస్తుంది, ప్లాట్లో కూడా లాభం. ప్లాట్ అనేది ఏంటి, ల్యాండ్ తీసుకొని అప్రూవల్ తీసుకొని ప్లాట్లు వేసేయాలి, పెద్ద వర్క్ లేదు. వాస్తు అపార్ట్మెంట్ అలా కాదు, అది లేదు, అక్కడ వాస్తు లేదు, కిచెన్ తప్పు ఉంది, క్రాక్ వచ్చింది, అక్కడ పాయింట్ లేదు, 100 క్వశ్చన్లు ఉంటాయి. ఆ సెగ్మెంట్ వేరు, ఈ సెగ్మెంట్ రెండు సపరేట్ సబ్జెక్టులు. కొత్తగా ఒక ఏజెంట్ ఒక కంపెనీలో చేరాలంటే, ఒక వెంచర్లో మార్కెటింగ్ చేయాలంటే అతను ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? డెఫినెట్గా ఆ బిల్డర్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి. బిల్డర్ ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో డెలివరీ చేశారు, అగ్రిమెంట్లో ఏమి ఇచ్చాడు, డెలివరీ ఏమి ఇచ్చాడు, ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయిందా లేదా. చాలామంది బిల్డర్స్ 80% చేసి వదిలేస్తున్నారు, అక్కడ ఎవరు ఇల్లు కట్టుకొని ఉండడు కదని. అలాంటివి చేయకూడదు. బిల్డర్ ట్రాక్ రికార్డ్, ఏమైనా ఎఫ్ఐఆర్ కేసులు ఉన్నాయా, ట్యాక్స్ పెండింగ్ కేసులు ఉన్నాయా, ఎంప్లాయీస్ ఏమనుకుంటారు, సైట్లో ఎంప్లాయీస్ సైట్ ఎలా ఉంది, ప్రోగ్రెస్ ఎట్లా ఉంది, పాస్ట్ సైట్ చూడాలి, ప్రజెంట్ సైట్ చూడాలి, అప్కమింగ్ నాలెడ్జ్, అంటే ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, ఎన్ని ప్రాజెక్ట్ టైంలో చేశారు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అవన్నీ చూస్తారా నిజంగానే ఏజెంట్లు? నీ చూడకపోతే అది ఏజెంట్ కాదండి. కమిషన్ ఎంత అని మాట్లాడుకుంటారు మొదలు. అదే నేను చెప్తున్నా, కమిషన్ కోసం చేసాడు లాంగ్ టర్మ్లో పనికిరాడు. బిజినెస్ ఎప్పుడో ఒకసారి త్రూ అవుట్ అయిపోతాడు. అట్ ద సేమ్ టైం కస్టమర్ కూడా, ఎన్నో వెంచర్లు కూడా ఇప్పుడు పుట్టుకొస్తున్నాయి, చాలా కంపెనీలు వస్తున్నాయి రియల్ ఎస్టేట్ కంపెనీలు. ఒక కస్టమర్ కూడా ఒక ప్లాట్ కొనాలన్నా, ఒక ఫ్లాట్ కొనాలన్నా, అందులో ఇన్వెస్ట్ చేయాలన్నా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫైనల్గా చెప్పండి? కస్టమర్ చూసుకున్నట్టు ఫస్ట్ నేను సజెస్ట్ చేయాలంటే వాళ్ళు డైరెక్ట్గా కొనుక్కోకూడదు, బెటర్. ఒక ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ని అపాయింట్ చేసుకోవడం, ఫస్ట్ టైం సెకండ్ టైం కొనేటట్టు అయితే వాళ్ళు మీరు 10 ట్రాన్సాక్షన్ చేసి కొనుక్కోండి. ఫస్ట్ టైం సెకండ్ టైం కొనేటట్టు అయితే దయచేసి మీరు సింగిల్గా వెళ్ళి చేతులు కాల్చుకోకండి. ఫస్ట్ ఇంపార్టెంట్ నా సజెషన్ ఏంటంటే, నా ఎక్స్పీరియన్స్లో నాకు వచ్చిన కేసులో రోజుకి 5-10 కేసులు వస్తాయి, ఫెయిల్ అయ్యామని, మోసపోయామని. గత 1 yearలో 10,000 కోట్లు కలెక్ట్ చేస్తారు బిల్డర్స్, పెద్ద పెద్ద కంపెనీ, పెద్ద పెద్ద బ్రాండ్ అంబాసిడర్స్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ని అపాయింట్, ఏజెంట్లో కూడా చీట్ చేసే వాళ్ళు ఉన్నారు, మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మమ్మల్ని నాటడానికి గైడెన్స్ ఇస్తాం. రెండోది, అది తీసుకున్న తర్వాత ఆ పర్టికులర్ ఏజెంట్ మీరు కొనే ఏరియాలో అనుభవం ఉందా లేదో కనుక్కోరు. ఉప్పల్లో చేసేవాడు తెల్లాపూర్లో కొంటే ఫెయిల్ అవుతాడు, ప్లాట్లు అమ్మేమంటే తీసుకుని విల్లా అమ్మేమంటే ఫెయిల్ అవుతాడు. ఆ మైండ్ సెట్ వేరు, ఈ 10 లక్షలు ప్లాట్ అమ్మడం వేరు, 10 కోట్లు విల్లా అమ్మడం వేరు. రెండోది, మీరు ఏదైతే ఇప్పుడు ఏజెంట్తో మాట్లాడుతున్నాం, ఏజెంట్కి రిఫరెన్సెస్ అడగాలి మీరు. ప్లస్ డాక్యుమెంట్స్ పర్మిషన్స్ ఉన్నాయా లేవా చూసుకోవాలి, రేరా అప్రూవల్ ఉందా లేదా చూసుకోవాలి, ట్రాక్ రికార్డ్ ఎలాగ ఉందో చూసుకోవాలి, ఎన్నిసార్లు స్కామ్లు ఏమైనా అయ్యో పేపర్లో వచ్చారో చూసుకోవాలి, ఎఫ్ఐఆర్ ఏమైనా ఉందా, ఎంప్లాయీస్ ఎలా ఉన్నారు, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి, అప్కమింగ్ ఏ స్టేజ్లో ఉన్నాయి, అంటే ఎంత డబ్బులు కలెక్ట్ చేశారు, ఎంత చేశారు. బిల్డర్ని కలవాలి, ముఖ్యంగా బిల్డర్ని కలవాలి. పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుని మీరు వెళ్ళినప్పుడు కూడా పర్సనల్గా కలిసి అంత ఒక గంట మాట్లాడితే విచారం చేయాలి, ఏంటి మీ పర్పస్ ఏంటి, ఎందుకు కడుతున్నారు, ఎలా కడుతున్నారు. ఒక మనిషితో గంట సేపు మాట్లాడి తెలుస్తుందా, మీ బ్యాక్గ్రౌండ్ 80% తెలిసిపోతుంది కదా, అది అసెస్ చేయాలి. సేల్స్ ఏజెంట్ మీద, సేల్స్ పర్సన్ మీద డిపెండ్ అవ్వాలి. వాళ్ళు గైడెన్స్ తీసుకుని, గైడెన్స్ వేరు, డిపెండ్ అవ్వడం వేరు. గైడెన్స్ తీసుకుంటే మీ అంతలో మీరు స్వతహాగా చెక్ చేసుకోండి. టైమ్స్ వెంటనే 2 కోట్లు పెట్టినట్టు 2 గంటలు పెట్టబోతుందంటే చాలా ఇబ్బంది, టికెట్ లేని ప్రయాణం ఎక్కట్లాగా అయిపోతుంది. సో ఇవన్నీ తీసుకుంటే ఈ పర్మిషన్స్, ఒపీనియన్, గూగుల్ రివ్యూస్, కస్టమర్స్ ఏమంటున్నారు, ప్రజెంట్ కస్టమర్స్ ఎలా ఉన్నారు, పాస్ట్ కస్టమర్స్ ఎలా ఉన్నారు, ప్రాజెక్ట్ డెలివరీ చేసాడా, ఇవి 20 సంవత్సరాలైనా ప్రాజెక్ట్ సగంలో వదిలేసి వెళ్ళిపోతారు. సో ఇలాంటివన్నీ చెక్ చేసుకొని
లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి, మ్యూటేషన్ ఉందా లేదా, కరెక్ట్ లింక్ డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా, 10-15 పారామీటర్స్ ఉన్నాయండి, అవన్నీ కూడా చెక్ చేసి వాల్యుయేషన్ ఎంత ఉంది, స్ట్రక్చరల్ స్టెబిలిటీ బిల్డింగ్ అయితే, సర్వేయింగ్ రిపోర్ట్, బార్డర్ హద్దులు కరెక్ట్గా ఉన్నాయా, రోడ్డు విడితే కరెక్ట్, కొంతమంది రోడ్డు లేకుంటే రోడ్డు చూపించేస్తారు, నార్త్ ఈస్ట్ లేకుంటే నార్త్ ఈస్ట్ చూపించేస్తారు. ఇవన్నీ కూడా మార్కెటింగ్ టెక్నిక్స్. ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటే మీకు డెఫినెట్గా మీ డీల్ అయిన తర్వాత పీస్ ఆఫ్ మైండ్ పడుకుంటారు. రియల్ ఎస్టేట్లో రిటర్న్స్ చూస్తే కనుక గత 10 ఏళ్ళ నుంచి చూస్తే అది 8-10% ఉంది రిటర్న్స్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాస్ట్ 10 ఇయర్స్ గ్రోత్ కనుక చూస్తే 12% అబవ్ ఉంది. ఈ లెక్కన రియల్ ఎస్టేట్ కంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందా, లేకపోతే రియల్ ఎస్టేటే బెటరా? అజంప్షన్ తప్పండి. రియల్ ఎస్టేట్లో 8-10% కాదు, సంవత్సరానికి 20-25% పెరుగుతుంది. ఫస్ట్ తీసేసేయండి మైండ్లో. ఓకే, మినిమం 20% లేదు. 5 ఇయర్స్ డబుల్ అంటే ఎంత అవుతుందండి? 3.5 ఇయర్స్ కూడా ఉన్నాయి. బట్ నేను సేఫర్గా 4 రాంగ్ కమెంట్ 4 to 5 ఇయర్స్ అంటున్నా. సో యావరేజ్ ఇయర్ 20% ఉంది ఒకటి. ప్లస్ రియల్ ఎస్టేట్లో రిస్క్ తక్కువ, ప్రొవైడెడ్ యూ గో త్రూ ప్రొఫెషనల్ ఏజెంట్ అండ్ లీగల్ ప్రాపర్టీ కొనుక్కుంటే. మ్యూచువల్ ఫండ్ 12% కాదు, 18% కూడా వచ్చిన రోజులు, 20% వచ్చింది. కానీ పడిపోయింది కూడా అంతే. ఎంత ఎదిగిందో, ఒక బాల్ ఉంది, రబ్బర్ బంతి, టెన్నిస్ బాల్, పైకి ఇస్తున్నాం అనుకో 10 సెకండ్లు పడుతుంది. పడిపోవడానికి ఎంత టైం కావాలో తెలుసా? 5 సెకండ్ చాలు. ఎంత ఫాస్ట్గా ఏదో అంత ఫాస్ట్గా పడిపోతారు. సో రిస్క్ తగ్గించుకోవాలంటే రియల్ ఎస్టేట్. నేను రియల్ ఎస్టేట్లో ఉన్నాను కాదు, జనరల్లో కూడా మ్యూచువల్ ఫండ్, ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్ అంతా డెట్ టు ఈక్విటీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్ అంటే. ప్లస్ స్టాక్ అనేది మన చేతిలో లేదు. స్టాక్ మీద చాలా తక్కువ మందికి అవగాహన ఉంటుంది. పొద్దుట 8 అవగానే సిస్టమ్ మీద బొరబెట్టుకొని కూర్చోలేదు. ఇప్పుడు ఏ మూమెంట్లో ఏమవుతుంది, టక్ టక్ మనం మార్చాలి. గోల్డ్లో కానీ రియల్ ఎస్టేట్ అంత అవగాహన, కొనేసి పడేస్తే ఆటోమేటిక్ పెరుగుతుంది. సో రియల్ ఎస్టేట్ మంచిగా కొనుక్కుంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ది వరల్డ్. భూమి మీద పెట్టుబడి పెట్టినాడు ఎవడు కూడా మోసపోలేదు, ప్రొవైడెడ్ కండిషన్స్ ఫాలో. అది చూసుకుంటే చాలు. థ్యాంక్ యూ సార్. ఇంతసేపు చాలా అంశాలు, చాలా అనుమానాలు మా ప్రేక్షకులకు మీరు నివృత్తి చేసినందుకు మీకు ప్రత్యేకించి మా విక్రమ్ టీవీ తరపున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సార్.